ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్‌గా ఒక చిన్న గేమ్‌ని ప్రిపేర్ చేశాము. ఎలా ఉందో చూడండి. నేను మా పిల్లలతో ఆడిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి నేను ఇప్పుడు 5 డాట్స్ పెట్టాను కదా! అలా 3 టైమ్స్‌గా పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ పైన ఒక చిన్న డాట్, కింద ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి. ఆ పైన పెట్టినవి స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ మార్కర్‌తో డ్రా చేయాలి. అన్ని పాయింట్స్‌ని టచ్ చేయాలి. బట్ క్రాస్‌గా అనేది గీయకూడదు. క్రాస్గా మాత్రం గీయకూడదు. అట్లా లైన్గానే రావాలి. బట్ అన్ని పాయింట్స్ని టచ్ చేయాలి. టచ్ చేసిన పాయింట్ని మళ్ళీ టచ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నేను ఒక 3 మెంబర్స్కి పెడుతున్నాను. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ని ఇస్తున్నాను. అదే డిఫరెంట్గా ఉంటుంది. ఆ పెన్ను చూడండి, పెన్ ఎలా ఉంటుందో ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట పెన్ను. అలాంటి పెన్ ఇస్తున్నాను. చూద్దాం ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి తప్పకుండా పెన్నుని ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఫస్ట్ వచ్చి ఆరాధ్యని పిలుస్తున్నాను. ఆరాధ్య, రూల్స్ గుర్తున్నాయి కదా, చెయ్యి. అన్ని పాయింట్స్ని టచ్ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్స్. ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థింక్ చేయండి లోపు ఎలాగో మీరు కూడా, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ నేను రోజు పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ షార్ట్స్లో నేను నెంబర్స్తో పెడుతున్నాను. చూడండి, రాంగ్. ఎందుకంటే ఎండింగ్ పాయింట్ రావాలి, క్రాస్ మార్క్ చేయకూడదని చెప్పాను కదా, క్రాస్గా రాకూడదు. సో ఇట్ ఈజ్ రాంగ్. అండ్ నెక్స్ట్ వంశికని పిలుస్తాను. వంశిక ఎలా చేస్తుందో చూడాలి. వంశిక అయినా మంచిగా గీస్తుందేమో చూడాలి. అన్ని పాయింట్స్ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ రావాలి. రీచ్ అవుతుందో లేదో చూద్దాం. ఐ థింక్ షీ ఈజ్ ఆల్సో రాంగ్. ఎండింగ్ పాయింట్కి రాలేదు. షీస్ ట్రైడ్ బట్ ఇట్స్ రాంగ్. ఓకే, నెక్స్ట్ పల్లవిని పిలుస్తున్నాను. పల్లవి, రూల్స్ గుర్తున్నాయి కదా, చూద్దాం ఎలా చేస్తుందో. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నో, షీ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే, నేను చెప్తాను ఆన్సర్. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఎలా చూడడానికి ఈజీగా అనిపిస్తుంది, బట్ చేస్తుంటే కష్టంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చెప్తాను చూడండి. ముగ్గురు రాంగ్ చేశారు. నేను చూపిస్తాను చూడండి ఎలాగో. ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసి మళ్ళీ డాట్స్ పెట్టుకుంటున్నాను. మీకు ఈజీగా ఉండడం కోసం నేను డాట్స్ కూడా పెడుతున్నాను చూడండి. ఇలా 5 డాట్స్ పెట్టుకోవాలి. 3 టైమ్స్. కింద ఒక పాయింట్, ఇంకా స్టార్టింగ్ ఒక పాయింట్. నెక్స్ట్ దీని నుంచి ఎలా వస్తానో చూడండి. ఇలా వచ్చి నెక్స్ట్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టేక్ కేర్.